శేఖర్ వినాలి, మీ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు? స్ట్రైట్ పాయింట్లోకి రండి సార్. మేము ఆల్రెడీ 50% మెంబర్స్ ని మేము ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా కసరత్తు చేసుకున్నాం. మేము 50%. ఇంకో విషయం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎక్కడుందండి? ప్రజల్లో ఉన్నారు. మా లిస్టు ప్రకటించుకోవడం జరిగింది, ప్రజల్లో ఉన్నారు, తిరుగుతున్నారు. మేము 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశామనేది ప్రతి గడప గడపకి మేము తీసుకెళ్తున్నాం. కానీ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎక్కడుందని మీడియాలో ఉంది. మీడియాలో ఉంది. రెండింటికి తేడా చాలా చూసుకోవాలి. ఇంకో విషయం అండి, వాళ్ళు మాట్లాడుతున్నారు స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని బెదిరించారా? ఎక్కడ బెదిరించారండి? సోషల్ మీడియాలో, మీ సోషల్ మీడియాలో రాతల్లో బెదిరించారా? ఎక్కడ ఫాల్స్ కేసులు పెట్టారండి అపోజిషన్ మీద? ఇంకా ఆంధ్రజ్యోతి విలేకరు ఉదంతం మాట్లాడుతున్నారండి. ఎస్, ఆంధ్రజ్యోతి పత్రికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిషేధించడం జరిగింది. ఇది మేము మొన్న పెట్టుకున్నది ఏం ప్రభుత్వ కార్యక్రమం కాదు. మా పార్టీ కార్యకర్తల ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? మీరు కానప్పుడు ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? ఖర్చు మీ మీడియాలో పొలిటికల్ మీటింగ్ అయితే ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? మీ సిద్ధం సభకి ప్రభుత్వానికి ఏం పని? ప్రభుత్వానికి ఏం పని? మీ సిద్ధం సభ పెట్టుకోవడానికి మా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఎందుకు పెట్టుకుంది? మేము నిషేధించిన తర్వాత అతనికి ఏం పని అండి? మా పార్టీ సమావేశాల్లో మేము నిషేధించిన తర్వాత ఏంటండి అది కాదు. శేఖర్ రెడ్డి గారు కాదండి, శేఖర్ రెడ్డి ఒక నిమిషం గాయత్రి గారు శేఖర్ రెడ్డి గారు, సరే అక్కడ ఏమన్నా జరిగితే ఏం జరిగిందో చెప్పాలి. మీరు నిషేధించడం ఏంటి జర్నలిస్టులని? నాకు అర్థం కావట్లేదు. కాదండి, జర్నలిస్టులు నిషేధించడం ఏంటండి? ఏ దేశంలో ఉన్నారండి? ఎందుకు అంటే మిమ్మల్ని నిషేధించాలా? మిగతా వాళ్ళు మిమ్మల్ని నిషేధిస్తారా? అదేంటి జర్నలిస్టుల మీద పడతారు ఏంటండి చేతకాక? అరే మీరు పార్టీలు కొట్టుకోండి, పార్టీలు ఏం చేసుకుంటే చేసుకోండి. జర్నలిస్టులు ఏం చేశారండి? జీతం కోసం పనిచేసి వాడి మీద మీరు మెహర్బానీ చూపిస్తున్నామంటారు. మేము చూపిస్తామండి, మేమేమని వాళ్ళు నిషేధించామండి. నిషేధించుకోండి. ఎంప్లాయీ మీద ఎందుకు అటాక్ చేస్తారంటే సమర్థిస్తున్నారా? జర్నలిస్టులు ఏం చేశారండి? జర్నలిస్టుల మీద అటాక్ మాత్రం వర్మ గారు వినండి. వర్మ గారు అసలు ఏం జరిగిందో అది చెప్పండి. జర్నలిస్ట్ అని చెప్పి నోరు వేసుకొని పడిపోతున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? చెప్పండి. తెలియదు. అదే చెప్పండి. సపోర్ట్ చేస్తారు. జరిగింది తెలుసుకోండి ఫస్ట్. శేఖర్, ఏదైనా జరగని ఒక జర్నలిస్ట్ కి సర్వ హక్కులు ఉన్నాయి. ఇంట్రాగేటివ్ జర్నలిజం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేవాడు కూడా రాష్ట్రంగా వస్తాడు. ఇవాళ మీరు పార్టీ మీరు పేపర్లు నిషేధించండి, ఛానల్ నిషేధించండి, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ ఒక జర్నలిస్ట్కి ఒక ప్రభుత్వం తరఫున కార్యక్రమం లేకపోతే మీ పార్టీ తరఫున కార్యక్రమం అన్నది కాదు. కవరేజ్ ప్రాస్పెక్ట్లో అతని ప్రయత్నం అతను చేస్తాడు. దానికి మీకు మనోభావాలకు ఆంధ్రజ్యోతి అని హెడ్డింగ్ పెట్టుకుని ఆ చిన్న చెతక పనిచేసుకుని జర్నలిస్ట్ని చెతగొడితే వచ్చేది ఏముంది? జర్నలిస్టుల మీద దాడులు నేను జర్నలిజం చదువుకున్న చెప్తున్నాను. అతను చేసిన తప్పవచ్చు, సభలోంచి వెడి పంపించండి. అంతేకాని మీరు చట్టాన్ని చేతికి తీసుకుని కొట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అందులో 10 మంది కలిపడిపోయి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పని చెప్తారు. అంతేకాని రైట్ సమర్థించుకోవడం. ప్రసాద్ గారు వినండి సార్, తప్పు రైట్ సార్. కాకపోతే జరిగింది ఏంటి అనేది ఏదైనా జరగనివ్వండి సార్. మీరు దాన్ని మేము సమర్థిస్తున్నామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించడం లేదు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించడం లేదు. మరి మీరే చెప్తారు కదండి జర్నలిస్ట్ ను కొట్టడం ఏంటి? వినండి సార్ వినండి సార్. నాకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్? మీరు విభేదించారు, రాకూడదు, వచ్చారు, కానీ కొట్టడం తప్పని మాత్రం ఫస్ట్ చెప్పండి. శేఖర్ గారు ఎక్స్ప్లెనేషన్ కాదు, కొట్టడం తప్పు, దాన్ని ఖండించండి ఫస్ట్. సార్ వినండి, ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి బాధాకరం, దాన్ని మేము సమర్థించడం లేదు. కాకపోతే జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. కదా. ఖండించండి ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖండించండి ఫస్ట్. ఖండించామండి, బాధాకరం ఖండిస్తున్నాం, మాట్లాడుతున్నాం కూడా. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు? పార్టీ కార్యకర్తలు 12 లక్షల మంది అక్కడ ఉన్నప్పుడు ఇతను ఆంధ్రజ్యోతి విలేకరు అక్కడికి వెళ్ళి కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో అతని జర్నలిజం ఉండడంతో ఎవరో ఒక 10-15 మంది హార్డ్ కోర్ కార్యకర్తలు చేసిన
వాళ్ళ దుందుడుకు చర్య మాత్రమే ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం అనేది రాంగ్. ఇంకో విషయం వినండి. మేము ఏదైతే ఉందో మేము ఆంధ్రజ్యోతి మా పార్టీ సమావేశాలకి మేము నిషేధించిన తర్వాత ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అక్కడికి వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల అది సమంజసమా అని చెప్పి మేము జర్నలిస్ట్ కూడా మేము ప్రకటిస్తున్నాం. సార్ మీరు ఓ పని చేయండి సార్, ఓ పని చేయండి, వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేస్తుండండి. ఈసారి నుంచి ఐడి కార్డులు తీసుకోండి సార్. మీ సభలకి ఐడి కార్డులు పెట్టించి మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళందరూ బయట పెట్టండి. పోనీ ఏముంది, సింపుల్ కదా. ఒక ఐడి కార్డులు పెట్టుకోండి. వినండి, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు, వాళ్ళ జర్నలిస్టా లేకపోతే వేరే వాళ్ళ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారని ఐడి కార్డులు అలాట్ చేసేయండి. మీ సభలకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డు ఉండాలి. మేము అది కరెక్ట్ కాదులేండి. కాదండి, ఇప్పుడు సాక్షి వాళ్ళని ఉన్నారు అని చెప్పి సాక్షి వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళందరినీ కొడతారా? కొడితే మీరు భరిస్తారా? అదేంటంటే వాళ్ళు ఏం చేశారండి, 20,000 15,000 జీతాలు మీరు రెచ్చగొట్టే ధోరణిగా 10 లక్షల మంది మీరే ఎవరైనా ఖండిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చూడతారు? ఒక్క నిమిషం, సౌజన్య గారికి దాని మీద క్లారిటీ ఉందంటే ఏంటి సౌజన్య గారు? నేను ఒకటే చెప్పగలను, జర్నలిస్టుల మీద ఇప్పుడు దాడి వాళ్ళు వ్యాఖ్యలు వేరేగా చేశారు. 10 లక్షల మంది ఉన్న సభలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి అక్కడ ఉన్న హార్డ్ కోర్ దానికి దాడి అన్నారు. నేను ఒక్కడే చెప్తానండి, ఏ సభలకు వచ్చినా కెమెరామెన్లు అవ్వచ్చు, రిపోర్టర్లు అవ్వచ్చు, లేదంటే జర్నలిస్టులు అవ్వచ్చు, ఎవ్వరూ కూడా పార్టీకి మించి మాట్లాడుతున్న ఆ సభకు మించి మాట్లాడుతున్న చెయ్యరు. వాళ్ళు కవరేజ్ చేసుకుంటారు. అక్కడ ఉన్న ముఖ్య నాయకులు వాళ్ళు ఏం అడుగుతారు వెళ్తారు అంతవరకే. అంతేకాని ఎక్కడా కూడా వేరే మాట్లాడండి. నేను ఇన్ని సభలు చూస్తాను, ఇంతమంది రిపోర్ట్ ఇన్ని ఛానల్స్ ఎక్కడా కూడా వాళ్ళు వాళ్ళ పరిధి మించి మాట్లాడారని నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు శేఖర్ రెడ్డి గారు ఏంటంటే సమర్థిస్తున్న క్రమంలో అక్కడ జరిగిపోయిందని చెప్తున్నారు. అది మాత్రం అవాస్తున్నాం. ఏ ఛానల్ అయినప్పటికీ, సాక్షి ఛానల్ అయినప్పటికీ, ఏది అయినప్పటికీ అంటే పక్కపట్టి అనుకుంటారు కదా, ఈ అయినప్పటికీ ఎవరు కూడా వాళ్ళ పరిధి దాటి వస్తాం. సౌజన్య గారు ఒక్క విషయం అండి, ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే జిల్లాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చెప్తారో ఆ విజువల్స్ ఇవ్వడం వరకే వాళ్ళ పని అండి. మొత్తం అంతా చేసేదంతా కూడా హెడ్ ఆఫీస్ లోనే ఉంటది. అంతేగాని వాళ్ళు జెండాలు ఎత్తుకుండి అది జెండాలు ఎత్తుకుండి లేకపోతే అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను విషం కక్కాలి అని ఒక కెమెరామెన్ అనుకున్నాడు అంటే అది మరి అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? చెప్పండి. వర్మ గారు ఒక విషయం అంటారా? చెప్పండి. జర్నలిస్టుల మీద దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించడం లేదు, ఖండిస్తుంది. కాకపోతే మేము అడిగే ప్రశ్న ఒకటే, మేము జర్నలిస్టుల మీద దాడిని మేము ఖండిస్తున్నాం. కాకపోతే మేము చెప్పేది ఒకటే అండి, మేము ఒకటే చెప్తున్నాం. అక్కడ అతను వెళ్ళి వివరణిస్తున్నాం. మేము అక్కడ అతను వెళ్ళి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఎందుకు రెచ్చగొడతారు? 13 లక్షల మంది మీరే ఉన్నారని ఎవరైనా బుద్ధున్నవాడు రెచ్చగొడతాడా? 1 లక్ష మంది, 10 లక్షలు కాదు, పోనీ 20 లక్షలు కాదు, ఒక 100 మంది ఉన్న దగ్గర ఏ బుద్ధున్నవాడన్నా ఇల్లు రెచ్చగొడతాడా? 100 మంది బాగుతారని తెలియదండి? మినిమం కామన్ సెన్స్ కదా. ఎందుకు రెచ్చగొడతారండి? వాళ్ళకి అవసరం ఏంటి? అదేగా నేను చెప్తాను సార్, ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు స్ట్రింగర్ కానీ రిపోర్టర్లు కానీ లోకల్ వాళ్ళు ఆ లోకల్ వాళ్ళందరికీ బాగా తెలుసు ఇది ఆంధ్రజ్యోతి ఈయన ఎందుకు వచ్చినాడు అన్నది ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ఉంటారు. అవును. సో దానికి మీరు వైపరీత్యం ప్రదర్శించి కొట్టింది తప్పని నేను చెప్తున్నా. అంతేకాని ఆయన ఏదో నెగిటివ్ రిపోర్ట్లు కెమెరాలు తీసి కుర్చీలు తీసాడని ఇవన్నీ హైపోథెటికల్గా మీరు రెడిక్యులస్ అంటాను నేను. విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఏం జరగబోతుంది చెప్పండి. జరగబోయేది ఏం లేదు సార్. ద గేమ్ ఈజ్ విత్ పవన్ కళ్యాణ్ రైట్ నౌ. ఈజ్ ద గేమ్ చేంజర్ రైట్ నౌ. అంటే ఐ మీన్ పొత్తులు అన్న దీంట్లో ఫ్రంట్ ఎండింగ్ రోల్ ప్లే చేయబోయేది మాత్రం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు చేసిన పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ.